వెల్కమ్ టు పల్లవి టీవీ. వీడి పేరు రాహుల్ మీనా. వయసు కేవలం 23 సంవత్సరాలు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో అత్యంత దారుణానికి ఒడిగట్టేండు వీడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తున్నాయి. 12 గంటల్లో వీడు 2 ఘాతుకాలకు పాల్పడ్డాడు. వీడిని 24 గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. ఒకే రోజులో 2 నగరాల్లో 2 దారుణాలకు పాల్పడిండు ఈ రాహుల్ మీనా. ఏం చేసిండు, ఎక్కడెక్కడ చేసిండు తెలుసుకుందాం. ఫస్ట్ ఢిల్లీలోని కైలాష హిల్స్ ఏరియాలో ఐఆర్ఎస్ అధికారి కూతురిని అత్యాచారం చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని హత్య చేశాడు. ఇప్పుడు అది పెద్ద సంచలనమైపోయింది. ఢిల్లీలో ఆఫీసర్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎప్పుడుంటారు, తన 23 ఏళ్ల కూతురు ఒంటరిగా ఏ టైంలో ఉంటుంది, ఈ వివరాలన్నీ వాడు ముందే తెలుసుకుని పగడ్బందీగా ప్లాన్ని అమలు చేశాడు. ఈ కేసులో విక్టిమ్ కేవలం 22 ఏళ్ల అమ్మాయి, ఐఐటి గ్రాడ్యుయేట్ అమ్మాయి. మనకు తెలిసి ఒక సివిల్ సర్వెంట్ ఫ్యామిలీలో అంటే వాళ్ళు ఏం చెప్తారు, పిల్లలకి ఏం చెప్తారు, ఏం నేర్పిస్తారు, వాళ్ళ ఫోకస్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుసు. ఆ బాధితురాలు నిజంగా చాలా మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి, మంచి కెరియర్, ఆమె కెరియర్కి పునాది పడే టైం ఇది. ఈ రాహుల్ మీనా అనే చెత్త వెధవ అది మొత్తం పాడు చేసిండు. ఏకంగా కుటుంబం ఆ అమ్మాయి పైన పెట్టుకున్న ఆశలన్నీ కూడా వమ్ము చేసిండు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కి చెందిన ఆ ఆఫీసర్ ఇంట్లో వీడు చేసిన ఘోరం, వాడు గడిపిన క్షణాలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది పోలీసులకే. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏప్రిల్ 22 ఉదయం 6:30 నుంచి 7:30 వరకు అంటే సుమారు గంట సేపు వాడు ఆ ఇంట్లో గడిపిండు. డెప్త్గా వివరాలన్నీ తెలుసుకున్నాడు. పగడ్బందీగా లోపలికి వెళ్ళిండు. వాడు ఆ ఇంట్లో గతంలో పనిచేసి పోయిన ఒక హౌస్ మేడ్ కాబట్టి, పని చేసి మానేసిన వాడు కాబట్టే ఆ ఇంటి గుట్టుమట్లు మొత్తం, అట్లాగే ఆ ఇంటి నిర్మాణం కూడా వాడికి తెలుసు. ఎక్కడ ఏ రూమ్ ఉంటుంది, ఏ రూమ్లో ఆ అమ్మాయి ఉంటుంది, ఏ రూమ్లో బంగారం దొరికే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా వాడికి చాలా డీటెయిల్గా తెలుసు. అందుకే చాలా ఈజీగా ఇంట్లోకి వెళ్ళగలిగిండు. దారుణంగా ఆ అమ్మాయిని చంపేయగలిగిండు. యువతి పేరెంట్స్ ఉదయాన్నే జిమ్కి వెళ్ళిండ్రు. ఇంటి తాళం షూ ర్యాక్లో పెట్టి వెళ్తారు వాళ్ళు, అది వాడికి తెలుసు. సో ఆ ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న టైంలో వాడు ఆ కీ తీసుకొని ఇంట్లోకి సీక్రెట్గా ప్రవేశించిండు. వెళ్ళగానే ఆ యువతిపై దాడి చేసిండు. ఆ అమ్మాయిని బలవంతంగా లొంగ తీసుకున్నాడు. ఆమెపై రేప్ అటెంప్ట్ చేసిండు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె బతికి ఉంటే గనక తన బండారం అంతా బయటపడుతుందని భావించి ఒక ఛార్జింగ్ వైర్ తోటి గొంతు పిసికి ఆ అమ్మాయిని చంపేసిండు. ఆ తర్వాత భారీ దోపిడీకి అంటే రాబరీకి ప్రయత్నించి ఆమె బాడీని ఒక వస్తువులా ట్రీట్ చేసిండు, రాబరీకి ఉపయోగించుకోవడానికి. ఎట్లా అంటే రూఫ్ టాప్ స్టడీ రూమ్లో ఉన్న ఆ అమ్మాయిని గ్రౌండ్ ఫ్లోర్ లాకర్లు ఉన్న రూమ్కి తీసుకొచ్చి చనిపోయిన అమ్మాయి ఫింగర్ ప్రింట్ తోటే లాకర్ని ఓపెన్ చేసిండు. 7 లక్షల రూపాయలతోని పరారయ్యిండు. వాడి మైండ్లో చాలా క్రియాలిటీ నిండిపోయింది. వాడి ఆలోచనలు చూస్తే వాడు మనిషే కాదు అనిపిస్తుంది. పోలీసులు కూడా ఇది చాలా దారుణమైన క్రైమ్గా భావించి లోతుగా అయితే దర్యాప్తు చేస్తున్నాడు. అదే ప్రాసెస్లో 12 గంటల్లోనే ఈ క్రైమ్, రాహుల్ మీనా చేసిన ఈ క్రైమ్ ఇది రెండోది ఢిల్లీది. దానికి ముందే రాజస్థాన్లో ఒక క్రైమ్ చేసి వచ్చిండు వాడు. ఢిల్లీలో జరిగింది రెండో క్రైమ్, మొదటి క్రైమ్ రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లో ఏం చేసిందంటే మొదట అల్వార్లో ఒక ఫ్రెండ్తో కలిసి పెళ్లికి వెళ్ళిండు. అర్జెంట్ వర్క్ ఉందని ఆ ఫ్రెండ్ని పెళ్లిలో వదిలేసి అదే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిండు. వెళ్ళి డైరెక్ట్గా వాడి ఫ్రెండ్ భార్యపై అత్యాచారం చేసిండు. అక్కడ కేసు కూడా బుక్ అయింది, అత్యాచారం కేసు బుక్ అయింది. ఒంటరిగా ఉన్న మహిళలు వీడికి టార్గెట్ అనేది ఇక్కడే అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసుకొని అఘాయిత్యం చేయటం, ఆ తర్వాత ఇంట్లో రాబరీ చేయటం వీడి స్టైల్ అనేది తెలుస్తుంది. అంటే అంతకు ముందు కూడా ఇంకెన్ని క్రైమ్స్ చేశాడు అనేది మాత్రం పోలీసులు విచారణ లోతుగా చేస్తున్నారు. అల్వార్లో మహిళపై రేప్ తర్వాతనే తన దగ్గరున్న ఫోన్ని 10,000 రూపాయలకు అమ్మేసి 6,000 రూపాయలతోటి రాజస్థాన్ అల్వార్ నుంచి ఢిల్లీకి క్యాబ్ బుక్ చేసుకొని ఈ ఢిల్లీలో ఈ ఉదంతం ఇప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో కూతురిపై అత్యాచారం, చంపేయటం ఇదంతా కూడా 12 గంటల వ్యవధిలో ఢిల్లీకి వచ్చి మళ్ళీ ఇది చేసిండు. కేసు విచారణలో పోలీసులు పగడ్బందీగా క్లూస్ అయితే సంపాదిస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తున్నారు. మొబైల్ డేటా ఆధారంగా రాహుల్ మీనా కదలికల్ని ట్రేస్ చేసే ఢిల్లీలోని ఒక హోటల్లో వాడిని మొత్తానికి అరెస్ట్ చేసిండ్రు. 12 గంటల వ్యవధిలోనే 2 రాష్ట్రాల్లో ఒకే తరహా అత్యాచారం కేసులు కూడా నమోదు కావటం వల్లనే పోలీసులు అదే దిశగా విచారణ చేస్తున్నారు. నిందితుడిని మొత్తానికి పట్టుకున్నారు. ఒకే వ్యక్తి 2 నగరాల్లో 12 గంటల్లో
ఇంత దారుణాలకు ఒడిగట్టడం, వాన్ని 24 గంటల్లో పోలీసులు పట్టుకోవటం. ఇట్లాంటి కిరాతకుల నుంచి అయితే ఆడవాళ్లను కాపాడేందుకు నిజంగా చట్టాల్ని మరింత కఠినంగా మార్చాల్సిన అవసరం ఉందని అందరూ ఒక నినాదం వినిపిస్తున్నారు. వీడి నేరాల గుట్టు విప్పి వెంటనే వీడిని ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నారు. సో మీరేమంటారు? కామెంట్ చేయండి.